మిమ్మల్ని ఆయన ఎలా కాపాడతాడు, మిమ్మల్ని ఆయన ఎలా క్షమిస్తాడు, మిమ్మల్ని ఆయన ఎలా విడిపిస్తాడు, ఆయనే కాపాడుకోలేనప్పుడు అని చెప్పి చాలామంది అంటారు. ఈ రోజున మాట్లాడుండొచ్చు ఆ మాట, కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనిస్తే, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపు ఒకడును ఇద్దరు బందిపోటు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆ మార్గంలో వెలుచుండిన వారు తరచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారితో కూడా 2 వ్యక్తులను సిలువ వేయడం అనేది జరిగింది. వాళ్ళలో ఒక దొంగ అన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి అన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళు కూడా ఆయన్ను చూసి, నువ్వు దేవాలయాన్ని 3 రోజుల్లో తిరిగి కడతానన్నవాడు కదా, నిన్ను నువ్వే రక్షించుకోవట్లేదు, మమ్మల్ని ఎలా రక్షిస్తావు, మొదట నిన్ను నువ్వు రక్షించుకోమని చెప్పేసి ఎగతాళి చేస్తూ, తిడుతూ, దూషించడం అనేది జరిగింది, అపహసించడం అనేది జరిగింది. అలాగే 42వ వచనంలో కూడా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనంలో చివరి భాగంలో కూడా,